యేసు ప్రభువులోకి వచ్చి 25 years అయింది. ఎప్పుడు ఒక్కసారి కూడా స్లీపింగ్ పిల్ వేసుకోలేదు నేను. ఎక్కడ పడుకుంటే అక్కడ నిద్ర వస్తుంది నాకు. ఐ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో అనేకమైన అవమానాలను చవి చూశాను నేను. చాలా వెన్నుపోట్లు తిన్నాను నేను. బట్ ఒక్కరోజు కూడా నిద్ర పట్టని రాత్రి నాకు లేదు. మీరు ఎప్పుడైనా ఎంజాయ్ చేశారు అలాంటి రెస్ట్ని, అలాంటి పీస్ని? నా జోబులో డబ్బులు లేని రోజులు, నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరోగా ఉన్న రోజులు, షూ కొనుక్కోలేని రోజులు, ఇంట్లో వాళ్ళందరూ గోల్డ్ మెడల్ సాధిస్తుంటే బీఎస్సీ ఫెయిల్ అయిన రోజులు. కానీ నాకు నిద్ర పట్టింది. బికాస్ ఐ హ్యావ్ ఇన్సైడ్ పీస్. ఈరోజు గోల్డ్ మెడల్ సాధించిన నా కజిన్స్, నా తమ్ముడు, మా చెల్లి ఎవరు కూడా పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడలేదు. నేను ఐఏఎస్ ఆఫీసర్స్ని అడ్రస్ చేస్తూ మాట్లాడతాను. రేపు December 9th ఐఎమ్ గోయింగ్ టు స్పీక్, అడ్రస్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్, టాకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. I sat with scientists, world famous scientists, in debates. Yes, I am a BSc failed candidate, but I enjoy Jesus inside. Today they cannot compete with me because I never looked at these worldly pleasures. He taught me, ఆయన నేర్పించాడు నాకు అది. నిశ్చలమైన మనస్తత్వం. ఇది క్రిస్టియానిటీ. ఈ క్రిస్టియానిటీ మీరు ఎంజాయ్ చేయాలని ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు. క్రైస్తవులారా, ఇంకెంతకాలం అండి ప్రయాసపడి భారం మోస్తారు? రండి నా దగ్గరికి. ఎంతకాలము ఆచారమని, ఈ ఆచారమని, ఆ ఉపవాసం అని, ఈ ఉపవాసాలని చేస్తారు? రండి నా దగ్గరికి, మీకు నేను చూపిస్తాను. అంతా బాగున్నప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉండడం ఎవరికైనా సాధ్యమే. క్రైస్తవుడికి ఏముంది గొప్పతనం? నా కణితి క్యాన్సర్ మాయమైపోతే నవ్వడం ఒక హిందువు నవ్వుతాడు, ఒక ముస్లిం కూడా నవ్వుతాడు, ఒక నాస్తికుడు కూడా నవ్వుతాడు. క్రైస్తవుడికే ఉంది గొప్పతనం. కానీ లోపల ఏమీ మాయమవ్వకుండానే జబ్బు అలాగే పెట్టుకుని సఫర్ అవుతూ కూడా బయటికి నవ్వగలిగానంటే అది ఒక క్రైస్తవుడికి అదమ్మ ఉంటుంది. ఐ హ్యావ్ గాట్ 25 years. ఈరోజు నేను సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నాను. నా కిడ్నీ ప్రాబ్లం, సిల్వర్ జూబ్లీ ఏదైతే నాకు పెళ్లి కాలేదు కాబట్టి 25th anniversary నాకు లేదు. ఇదే నా 25th anniversary. ఇట్ స్టార్టెడ్ ఇన్ 1992. మై ప్రాబ్లం విత్ కిడ్నీ. నేను దాని దేవుడిని అడిగాను, నువ్వు నా కోసం చచ్చిపోయావు, నేనేం అడగలేను, తీసేయమని కూడా నేను అడగలేను. నీకు ఇష్టమైతే తీసేయలేతే ఉంచేయి, బట్ నీ కృప నీవు నాకు చాలు. ఆయన తీసేయలేదు. 25 years ఆయన బ్లెస్సింగ్ని ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. కృప, రెస్ట్ ఇన్సైడ్. నా ముఖం మీద నవ్వు ఎప్పుడు చెరగలేదు. మీరు యూట్యూబ్లో నావి చూడండి కావాలంటే. యూ విల్ టెస్టిఫై. యూ కమ్ టు మై ఫ్రెండ్స్, యూ విల్ టెస్టిఫై how much I laugh and how much I make people laugh. క్రిస్టియానిటీ అంటే కష్టాలన్నీ ఇలా తీసేసుకుంటా దేవుడు ఒక బెడ్ ఆఫ్ రోజెస్ చేయడం కాదు. క్రిస్టియానిటీ అంటే ముళ్ళ బాటలో సైతం నవ్వేలా చేయడమే క్రీస్తు బాట. I'll give you rest. Rest beyond circumstances.